కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు పనితీరుపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఎన్నికలిచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండే తీరు, సమస్యల పరిష్కారంలో చూపుతున్న చొరవపై స్థానికులు ఏమంటున్నారు? అమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల స్పందన మా అంబేద్కర్ కోనసీమ జిల్లా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. ప్రైమ్ 9 ఛానల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తుంది. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉన్నాం. ఇక్కడ ఇతబతుల ఆనందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పనితీరు ఎలా ఉన్నదనేది ఒకసారి ప్రజాభిప్రాయం సేకరిద్దాం రండి. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఇతబతుల ఆనందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎలా ఉందని పరిపాలన? అమలాపురం కూటమి ప్రభుత్వం అయిన తర్వాత జిల్లా కేంద్రం కూడా కింద మారింది. కోనసీమ జిల్లా అయిన తర్వాత డెవలప్మెంట్ బాగా జరిగింది. ప్రజలకు అది ఇబ్బంది లేకుండా మళ్ళీ ఆల్టర్నేటివ్ 3 వంతులు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇప్పుడు కొత్త బ్రిడ్జిలు కూడా వేయడం జరిగింది. కానీ వాటర్ కలుషితం అయిపోతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం మా ఎమ్మెల్యే ఆనందరావు గారు కొంచెం ఇది ఏమన్నా ఉన్నాయా, ప్రజల్లో ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతున్నారు. కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే అమలాపురం ప్రజలకు చాలా బాగుంటుంది. అది వాటర్ ప్రాబ్లమ్ కొంచెం సాల్వ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే రైల్వే కౌంటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కలగజేసి అర్జెంటుగా రైల్వే కౌంటర్ కూడా రీఓపెన్ చేస్తారని ప్రజల తరపున మనవి చేసుకుంటున్నాను. ప్రజలందరూ కొంచెం కోనసీమ జిల్లా అయిన తర్వాత ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయింది అమలాపురం. అన్ని రకాలుగా ప్రజలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటర్కి కొంచెం ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తాం. రోడ్లు ఎలా పడుతున్నాయండి? రోడ్లు కూడా అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు అయ్యి పడుతున్నాయి. ఇది వరకు ఎక్కడన్నా వెళ్తే వర్షం పడినప్పుడు ఏ గొయ్యిలో పడిపోతామో అని భయం వేసేది. ఇప్పుడు అది లేకుండా కూటమి వచ్చిన వెంటనే ముందు ఫస్ట్ ప్రాధాన్యత రోడ్లకి ఇచ్చారు. దానివల్ల ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. హైదరాబాద్ ఎమ్మెల్యే ఆనందరావు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. మరి ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఇక్కడ పరిపాలన అయితే బయట అయ్యే బాగుందేమో తెలియదు, కానీ మాకు ఇంకా ఏం చేయలేదు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ మాకు రోడ్లు లేవండి, వాటర్ రావట్లేదండి, హౌస్ లోన్లు లేవండి, ఇల్లు కట్టుకుంటారంటే హౌస్ లోన్ లేదు మెయిన్ అండి. అదండి ఇక్కడ మీ ఊర్లో అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు? ఏం జరగలేదండి. రోడ్లు ఏమైనా పండి ఏం పడలేదండి, ఏం పడలేదండి. మీరు మరి ఈ విషయాల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఏదైనా మాకంటే పెద్ద అధికారులు ఉన్నారు, వాళ్ళు వచ్చి అడిగితే ఇప్పుడు మీలాగా వచ్చి అడిగితే మేము చెప్తామండి. అమలాపురం ఎమ్మెల్యే గారి పరిపాలన చాలా బాగుంది. మన ఎస్సానం అలాగే సంక్రాంతి సంబరాలకి ఎస్సానం బీచ్ మరో గోవా బీచ్ కింద బాగా పరిపాలన బాగా చేశారు. అలాగే మనకి పరిపాలన వచ్చి చాలా బాగుంది. మన రోడ్లు ట్రాఫిక్ ఇది కూడా చాలా ఇదిగా ఉంది. కానీ వర్షం వస్తుంటేనే మాత్రం డ్రైనేజీ వ్యవస్థ మాత్రం బాగలేదు. అది అండర్ గ్రౌండ్గా చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఆయనకి అభివృద్ధికి పేరు పెట్టడానికి ఎవరో సరిపోరు. ఆయన ఎమ్మెల్యే ఆనందరావు గారికి చాలా బాగుంది. చాలా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఎమ్మెల్యే ఆనందరావు గారు అభివృద్ధి విషయంలో మా నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చక్కగా జరుగుతుంది. ట్రాఫిక్ విషయంలో ఆయన దృష్టి పెట్టి చక్కటి శ్రద్ధ తీసుకుని ఆయన 4-5 వంతులను అక్కడ ప్రారంభించడం, దానివల్ల కొంత ట్రాఫిక్ అయి తగ్గుతుంది. అయితే హైవేకి అనుసంధానంగా కూడా రోడ్లు చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే వైన్ షాపులు ఎక్కువయ్యి ఈ మందు తాగేవారు మందుబాబులు ఎక్కువైపోయి నైట్ టైం అది కొంచెం ప్రయాణికులను అది కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద కూడా ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఎస్సానంలో ఆంధ్ర బీచ్లో ఏంటంటే అభివృద్ధి చేయడం కోసం ఫ్యామిలీస్ అది పిల్లలతో అది వచ్చి సరదాగా అక్కడ ఎంజాయ్ చేయడం కోసం ఆయన అక్కడ దిశగా ఆయన అభివృద్ధి చూసుకుంటూ అక్కడ ఏంటంటే చేయడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో మా శాసనసభ్యుడు ఐతబతుల ఆనందరావు పాలన ఎలా ఉంది అని అంటే, ఈ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి విషయంలో ట్రాఫిక్ సమస్యల మీద కానీ అమలాపురంలో ఉన్న సమస్యల మీద కొంచెం అవగాహన, రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి అతనికి కొంచెం ఒక ఐడియాలజీతో వెళ్తున్నాడు ఆయన. ఎక్కడెక్కడ అమలాపురంలో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి ట్రాఫిక్ విషయంలో కానీ వీటిలో కానీ అని చెప్పేసి కొంచెం అవగాహనతో ఈ బ్రిడ్జిల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ట్రాఫిక్ని ఉన్న దానిలోనే అమలాపురంలో ఈ బ్రిడ్జిల నిర్మాణం చేయకపోతే అమలాపురంలో ట్రాఫిక్ విధానం
రోడ్లు వైండింగ్ చేయటం విషయంలో కానీ ఇట్లో కానీ చాలా మంది వ్యాపారస్తులు కానీ ఇలా కానీ దెబ్బతింటారన్న ఉద్దేశంతో ఇతను బ్రిడ్జిల్ని వేస్తూ రూటు బైపాస్లో చూపెట్టి కొంచెం బజారు మీద రద్దీ పడకుండా ఈ స్కూల్ బస్సులు కానీ డైవర్ట్ అవ్వడానికి కొంచెం ఈ బ్రిడ్జిలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ బ్రిడ్జిలు వేసి కొంచెం ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. రోడ్లు కూడా మున్సిపాలిటీలో కానీ ఇట్లో కానీ సీసీ రోడ్లు వేసి అభివృద్ధి విషయంలో ఇచ్చేస్తున్నాడు. అదే కాకుండా ఇంక రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి విషయంలో అమలాపురంలో మెయిన్ డ్రైనేజ్ సమస్య ఒకటి, తాగునీరు సమస్య ఒకటి. తాగునీరు సమస్యను మాత్రం ప్రధానంగా శాసనసభ్యులకి ఇప్పుడు ఇంకా 3 years టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ సమస్యల మీద కానీ ఇట్ల మీద కానీ పెట్టి బ్రిడ్జీలను ఎంతలాగా తీసుకున్నాడు ఆయన, ఈ 2 years 3 years టైంలో తాగునీరు మీద ప్రధానంగా సమస్య పెట్టి ఆయన చేస్తే అమలాపురం ప్రజలు నియోజకవర్గ స్థాయిలో కానీ అమలాపురం మున్సిపాలిటీలో కానీ ఆయన్ని మర్చిపోరు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారి పనితీరు చెప్పాలంటే ఆయన పరిధిలో ఆయన కొత్తగా నాది ఇది అని చెప్పుకోవడానికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి చాలా వంతెనలు వేస్తున్నాడు. ఎదరపిల్లి అనగా తర్వాత ఇందుపిల్లి అనగా చల్లపల్లి రోడ్లో చాలా వేస్తున్నారు. ఇలాగా కొన్ని పనులు చేసుకుని ఈ పనులు నావి అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేలా చేస్తున్నారు. మిగతా విషయాల్లో కూడా చాలా వరకు ఎముకబుల్గా ఉంటున్నారు, అందరితోనూ కలిసి ఉంటున్నారు. ఎవరికి ఏది వచ్చినా నేను వస్తాను మీ చేస్తాను అని అంటున్నారు. ఎవరు ఏదైనా అడిగినా చెప్తున్నాడు, చేస్తున్నాడు. ప్రస్తుతం అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారి ప్రజాస్పందన మనం ఇప్పటిదాకా చూసాం. ముఖ్యంగా అమలాపురం సిటీలో వర్షం కురిసినప్పుడు ముంపుకు గురవుతుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి